అదేవిధంగా టెంపుల్ చైర్మన్ గారు ఎక్స్ సర్పంచ్ ఉండగానే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కూడా వచ్చి ఇప్పుడు ముందుగా అన్ని పార్టీల అదేవిధంగా కొనసాగుతున్నాయి. వాటిని ఏ విధంగా లబ్ధి పొందాలి, వాటిని ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా మనం జరిగింది శాఖల ద్వారా. ఎందుకంటే ముఖ్యంగా అన్ని పార్టీల నాయకులకు, పంచాయతీ మెంబర్లకు, అఫీషియల్స్ అందరికి కూడా ఈ రచ్చబండ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, గౌరవ పెద్దలకి అందరికీ మూడవ రచ్చబండ సందర్భంగా స్వాగతం తెలివారిగా ఒక్కొక్క నిమిషం మీ సలహాలు సూచనలు వినటానికి రెడీ ఉన్నాం. ప్రభుత్వం లేని కుటుంబం సమస్య ప్రభుత్వ లక్ష్యం కనుక దీంట్లో వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని తగ్గ మార్చాలనేది ఏ పార్టీ అయినా అన్ని పార్టీలకు అదే లక్ష్యం. రోడ్ మ్యాప్ వేరు, ఈదత్వం లేని గొప్ప దేశం రాష్ట్రంగా మార్చడం. కనుక ఈ మండలంలో చిన్న మండలం అయినప్పటికీ మనం రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. దాంట్లో సర్పంచులు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎవరన్నా ఉంటే కూడా ఏ పార్టీ ఉన్నా మేము స్వాగతిస్తున్నాం. ఒకరొక మా ఎమ్మెల్సీ గారిని నేను కోరుతున్నాను. ఈ రచ్చబండ 3వ విడత రచ్చబండలో దీని వెంకటేశ్వర మండలంలో కూడా తక్కువనే ఉన్నది. వాళ్ళ జనాభాతో పోల్చుకున్నప్పుడు ఆడపిల్లలు పుట్టలేరు, లేదా పుట్టించుకోలేరు, లేకపోతే పుట్టినా కానీ నమోదైతే లేరు, నమోదైనా కానీ వాళ్ళకి రావాల్సిన ఫలితం ఏదైతే ఉన్నదో బంగారు తల్లి పథకం ద్వారా అది అందతలేదు అనేటువంటి సాధారణమైన కంప్లైంట్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ కూడా కనపడతా ఉన్నది. నేను అధికారుల్ని మనం చేసేది ఏంటంటే ఇది అత్యంత సామాజికపరమైనటువంటి అత్యంత అవసరమైనటువంటి ఒక పథకంగా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని గురించి పేద ప్రజలకి ఇంకా పూర్తిగా అవగాహన కాల్పు జరిగినటువంటి వాళ్ళకి మాత్రమే కాకుండా విడిగా ఇళ్ళ దగ్గర కూడా కాన్పులయ్యి, దవాఖాన పోకుండానే కాన్పులయ్యి ఆడపిల్లలు పుట్టినటువంటి వాళ్ళ యొక్క పేర్లను కూడా దీంట్లో నమోదు చేసినట్టయితే మనకి ఇంకా ఉడిగిన దగ్గర కానీ లేదా బొందపల్లి దగ్గర కానీ ఈ చుట్టుముట్లు ఏదైతే ఉన్నదో ఎదురుగా ఉన్నటువంటి 21 ఎకరాల ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా కష్టాలు లేని మనిషిగా ఉండాలి ఈ రాష్ట్రంలో అనేది పథకం. ఏ పథకమైనా అందులో భాగంగా రచ్చబండ అనే కార్యక్రమం పెట్టి కాదా ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని సర్వే చేసి అమ్మాయిగో మీరు ఎలిజిబుల్ అని మిమ్మల్ని ఇక్కడికి పిలిచాము. ఈరోజు మేము ఇక్కడికి పిలిచిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో ఒక లబ్ధి పొందిన వాళ్ళే. 10% నుంచి 20% మంది రాష్ట్ర నలుమూలల నుండి, దేశ నలుమూలల నుండి మన జిల్లాలకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏ గ్రామం చూసినా నాగరం అమ్మాయి కూడా చూడండి, బయట 80% ఉన్నారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తానే ఉన్నారు. కానీ ఈడ రేషన్ కార్డు కావాలంటున్నారు, ఆడ ఇల్లు ఉంది మళ్ళీ ఇల్లు కావాలంటారు, ఆడ ప్లాట్ ఉంది ఈడ కావాలంటున్నారు. ఇది సమస్య. కనుక మీరు దయచేసి నేను ఏం కోరుతున్నానంటే అక్కడ పెన్షన్ ఉంటే ఇక్కడికి మార్చిస్తాం, అక్కడ గ్యాస్ కనెక్షన్ ఉంటే ఇక్కడ మార్చిస్తాం. కుప్పలు ఎందుకు వస్తాయి చెప్పండి. చిల్లర కార్డులు ఉంటే ఇంకా కోట్లు లక్షలు కార్డు ఇవ్వమంటుంటే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ ఉంది అని కూడా ఇక్కడ భావిస్తూ నిజంగా లేని వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం ఇస్తుంది. ఇన్ని బిడ్డలు ఇవ్వాలంటే నువ్వు మూడవై ఉండాలి, చేసుకోవాలి, మళ్ళా మంచిగా పెంచాలి.
చెప్పు. మళ్ళీ ఇంకా అంటే ఒకటో వీడియో కొట్టినాక కూడా వీడు భరోసాలో అని మళ్ళీ ఖర్చు పెట్టాలంట. బిర్యానీ ఎండిపోయి చూద్దాం వాడు ఎట్లా ఖర్చు పెడతాడో ఇక బాగా ఖర్చు పెట్టి అప్పుల బంధువుల పడి వీడు ఉదికి ఆత్మహత్య వాడు ఉదికి ఆత్మహత్య. అందరు పిల్లలతో శబ్దం చేయించిన నన్ను పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి అంటుంది కట్నం అడిగిలోని నేను చేసుకోను అని ప్రతి పాపతోటి నేను ప్రమాణం చేపిస్తాను. వైడనింగ్ లా ఎవరెవరిదైతే ఇండ్లు పోతున్నాయో జాగ పోతున్నదో ప్రభుత్వ రేటు ప్రకారం కాదు. ఇప్పుడు మీరు అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వస్తాయో దాన్ని డబ్బుల లెక్క రాయమన్నాం. వాళ్లకు కాంపెన్సేషన్ కాకుండా ఇతరతరగా సాయం చేస్తామన్నాం. ఎల్లంపేటలో ఏ విధంగా చేశాము ఆ విధంగా. తర్వాత నాగారం విలేజ్ లో ఇదివరకు నేను చాలా మందికి ఇండ్లు ఇచ్చా, ఆ భూములు పోతున్న వాళ్ళకు భూమి ఇచ్చా, ఇల్లు ఇచ్చా. కనుక ఇప్పుడు కూడా వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి మేము ఆదుకుంటాం. ఎంఆర్ఓ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ నుండి ఇక్కడ దాకా పోతున్న ప్రతి ఇంచు భూమి, ఇల్లు ఆర్ షాపు అవన్నీ రికార్డు చేసి తీసుకురమ్మన్నాం. ఓకే, దాన్ని ఒకసారి నేను వెరిఫై చేస్తాను. నాకేముందో ఒకసారి నేను అనుకుంటాను. మీ దగ్గర ఆల్ పార్టీ మీటింగ్ పెడతాను ఈ వారం రోజులు